రేపొద్దున ఖచ్చితంగా గ్రామ గ్రామాన బీసీ వాదాన్ని తీసుకుపోతాం, బీసీ ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల సత్తా దాటినం. 50 సంవత్సరాల క్రితం పుట్టిన పిఆర్టీయు, 54 సంవత్సరాల క్రితం పుట్టిన యూటీఎఫ్, నెల రోజుల కింద పుట్టిన బీసీ వాదం ఇలా 5200 ఓట్లు సంపాదించడం, 0 to 5200 ఓట్లు సంపాదించడం అంటే ఇది బీసీలలో వచ్చినటువంటి చైతన్యం. ఇలా మా సోదరుడు ప్రసన్న హరికృష్ణ ఇలా మీ గెలిచేటోళ్ళని వెనక గుంజి కూర్చుండబెట్టాను. మీతో సమానంగా పోటీ పడతా ఉన్నాడు. 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, 40-45 ఏళ్ల బీజేపీ చరిత్రకు ఒక బీసీ బిడ్డ తలగొరి పెడతా ఉన్నాడు ఆడ. ఇలా బీసీ వాదం తెలంగాణ రాష్ట్రంలో బలపడ్డ సూచనలు, మరింత బలీయ శక్తిగా మారుతున్న బీసీ వర్గాలను చూసి మీకు అక్కసు ఉంటే మేమేం చేయలేం. కానీ ఒకటైతే సత్యం, మేమింకా మీ మోచేతి నీళ్లు తాగి బ్రతికే పరిస్థితిలో లేము, ఉండం కూడా. రేపటి నుంచి బీసీలకు దక్కిన వాటా ఎంత, దక్కుతున్నదెంత, మా భూములు ఎన్నిపోతా ఉన్నాయి, మాకిచ్చిన సంపద ఎంత, మా ఉద్యోగాలు ఎంత, మీ ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 25,000 ఉద్యోగాలు దొంగతనంగా ఎత్తుకపోయిన లెక్కలు ప్రతిదీ బయట పెడతాం, మా ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. వాళ్ళ తీన్మార్మలన సస్పెండ్, ఈ మేమందరం కష్టపడి సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి దాంట్లో కుర్చీలో కూర్చొని రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తేనే నీకు ఇంకోటి అంటే కూడా ఆ పని కూడా చేసిపోతారు మీరు. కానీ ఆ పార్టీ బతకాలని కోరుకుంటున్నాం మేము ఈ ప్రజాస్వామ్య దేశంలో. కాబట్టి సోదరులారా, మేము అన్నిటికి కూడా రిప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి నేను సవాల్ ఇసురుతా ఉన్నా, కులగణన లెక్కలు తీసుకొని ఎవరు వస్తారో రరి, అవి తప్పని నిరూపించడానికి మీ తీన్మార్మలన్న సిద్ధంగా ఉన్నాడు. అంటే ఈటల రాజేందర్ గారు పోయి ఎన్నికల్లో కంటెస్ట్ చేసి భారతీయ జనతా పార్టీలో చేరి ఆయన రాజకీయం చేస్తూ ఉన్నాడు. నేను ఏదో పార్టీలో చేరడానికి చూస్తలేను కదా, నేను బీసీ మూవ్మెంట్ నడపడానికి చూస్తూ ఉన్నాం. మేము బీసీ ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాం. దానికి దీనికి ఎలాంటి పోలిక లేదు. యుద్ధం మా శరీరాల మీద, మాలో దాగిన బానిసలు ఉన్నారు కదా మా శరీరాల్లో, వాళ్ళని బయటికి తీయడం కోసం యుద్ధం చేస్తాం. ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది? వాళ్ళు సస్పెండ్ చేసుకుంటే నేనేం చేయాలి బాయ్ సార్? నేను రాజీనామా చేయలేదు కదా. బరాబర్ కట్టుబడి ఉంటాం. ఇప్పుడు ఒక విషయం చెప్తా ఉన్నా బాయ్ సార్, ఇదే మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల నాడు, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైతే జరిగినాయో అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 7 సెగ్మెంట్లలో కలిపి 1,14,000 ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల నాటికి 6,05,800 ఓట్లు వచ్చినాయి. అంటే 5 లక్షల ఓట్లు 6 నెలల్లో భారతీయ జనతా పార్టీకి పెరగడం జరిగింది. సేమ్ మల్కాజ్గిరి సెగ్మెంట్ పరిస్థితి అదే. కాబట్టి పరోక్షంగా పట్నం ఫ్యామిలీని తీసుకొచ్చి పరిచయం లేని మల్కాజ్గిరిలో నిలబెట్టడం దేనికి? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు తద్వారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరా? కాంగ్రెస్ పార్టీ కోసం మొత్తం జీవితాలను త్యాగం చేసినటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు పెట్టలేకపోయినావు? వాళ్ళ చేవెళ్ళ అటు క్లియర్ అయిపోయింది, మల్కాజ్గిరి ఇటు క్లియర్ అయిపోయింది, మహబూబ్ నగర్ అటు క్లియర్ అయిపోయింది. ఒక విషయం చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ మేము ఇప్పటికీ నమ్ముతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు కులగణన దేశవ్యాప్తంగా చేస్తా అంటున్నాడు, దాన్ని నమ్ముతున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ ఏ విధానంలో తప్పేం లేదు, ఆయన చెప్పింది కరెక్టే, కానీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి గవర్నమెంట్ మిస్లీడ్ చేసింది ఆయనని. మేము పార్టీ పెట్టడం కానీ పార్టీలో చేరడం కానీ ఈ నిర్ణయాలు ఇంకా తీసుకోలేదు.
మా మేధావి వర్గం అంతా, బీసీ మేధావి వర్గం అంతా కూర్చొని ఫస్ట్ ఈ ప్రజలకు ఏం కావాలనేటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. అందులో మా పాత్ర ఎలా ఉండాలని మా మేధావి వర్గం డిసైడ్ చేస్తూ దాన్ని బట్టి ముందుకు